హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఏంటంటే నేను పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అసలు కంపెనీలో మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేటివి కంప్లీట్గా చెప్తాను. సో వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మీరు. సో ఫాలో అయితే మీకు తెలుస్తుంది లైక్ ఏం చేస్తున్నాం ఏంటి అనేది తెలుస్తుంది. అట్లనే మీరు ఈ కోడింగ్ అంతా కూడా మీ మొబైల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ కొలాబ్ లింక్ యూజ్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా ఇందులోకి పైథాన్లోకి వచ్చి ఇక్కడే మీరు టైప్ చేయొచ్చు, మొబైల్ నుంచి రన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా సర్వర్ మీదనే రన్ అవుతుంది. నేను లోకల్గా విఎస్ కోడ్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఇన్ కేస్ సిస్టమ్ లేకపోయినా కూడా, అంటే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఇలాంటివి లేకపోయినా కూడా మీరు పైథాన్స్ అనేటివి నేర్చుకుంటారు అనమాట. సో బేసిక్గా పైథాన్ ఎప్పుడు పుట్టింది ఏంటి అనేటివన్నీ నేను చెప్పట్లేదు, జస్ట్ కోడింగ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది నేను ఎలా నేర్చుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, దాన్ని బట్టి నేను వెళ్తాను. ఓకే, సో సక్సెస్ఫుల్గా ఎలా నేను కోడింగ్ చేయగలుగుతున్నాను, సో అదంతా కూడా మీరు ఈ వీడియోస్లలో నేర్చుకుంటారు. సో ఇది మన ఫస్ట్ వీడియో, ద వెరీ ఫస్ట్ పైథాన్ కోడ్ అనమాట. సో నేను రాయబోతున్నాను. సో పైథాన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి జస్ట్ ఆన్లైన్ ఐడిఈ. సో ఇందులో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి కోడ్, ఒకటి టెక్స్ట్ అని ఉంటుంది. ఇది ఫస్ట్ నేను తీసుకున్నది టెక్స్ట్. సో బేసిక్ సింటాక్స్ అనేది ఇది కూడా నేను డిలీట్ చేస్తాను. సో ఇనిషియల్గా మీకు ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఇక్కడ కనెక్ట్ అనే బటన్ వస్తుంది, కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ టెక్స్ట్ తీసుకోండి. నేను ఇక్కడ జస్ట్ ఫస్ట్ హ్యాష్ అని టైప్ చేస్తున్నా. సో హ్యాష్ అని టైప్ చేసి బేసిక్స్ ఆఫ్ పైథాన్ అని ఇస్తున్నా. ఓకే, సో పైథాన్ ఇస్తే ఇక్కడ చూడండి బేసిక్స్ ఆఫ్ పైథాన్ అని వచ్చింది. సో దీని తర్వాత కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. కంట్రోల్ ఎంటర్ ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం రాయాలి, కోడ్ రాయాలి కాబట్టి సో కోడ్ తీసుకోండి. సో చూడండి బేసిక్స్ ఆఫ్ పైథాన్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కోడ్ రాయమని అడుగుతుంది. సో కోడ్ అని రాయొచ్చు, లేదంటే ఏఐతోని మనం జనరేట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏఐతో మనం ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు, కోడింగ్ నుంచే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం రాయాలి, ఏదన్నా కూడా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మీకు హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలని నేర్పిస్తారు. సో ఫస్ట్ నేను ప్రింట్ సింగిల్ కోట్స్లో హలో వరల్డ్ అని టైప్ చేస్తాను. ఓకే, సో నేను దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేయడానికి కంట్రోల్ ఎంటర్ యూజ్ చేస్తున్నా, లేదంటే మీరు దీన్ని క్లిక్ కూడా చేయొచ్చు. సో క్లిక్ చేస్తే హలో వరల్డ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇది వచ్చేసి అవుట్పుట్. ఓకే, ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అది అవుట్పుట్లో మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నా అనేది కూడా మనకి ఇక్కడ సెకండ్స్లో చూపిస్తుంది అనమాట. సో సంథింగ్ మిల్లీ సెకండ్స్లో అయింది కాబట్టి మనకి ఇక్కడ 0 seconds అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇది ప్రింటింగ్ ఆఫ్ హలో వరల్డ్. సో మనం ఇంకా నెక్స్ట్ ప్రింట్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇంకొక కోడ్ తీసుకుందాం. సో చూడండి ఇప్పుడు ప్రింట్ డబుల్ కోట్స్లో కూడా రాయొచ్చు హలో వరల్డ్. ఓకే, కంట్రోల్ ఎంటర్ ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఇది క్లిక్ చేసినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను నేను. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీనికి కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. మీరు డబుల్ కోట్స్ యూజ్ చేసినా, సింగిల్ కోట్స్ యూజ్ చేసినా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది, అది మనం ఫ్యూచర్ క్లాసెస్లలో తెలుసుకుంటాము. సో ప్రజెంట్ అయితే డబుల్ కోట్స్ ఇచ్చిన, సింగిల్ కోట్ ఇచ్చిన మీకు లోపల ఉన్నది ఎగ్జిక్యూషన్ సేమ్ అవుతుంది, మీరేం వరి అవనవసరం లేదు. ఓకే, సో నేను ఇంకో కోడ్ తీసుకుంటున్నా. సో హలో వరల్డ్ అనేది వచ్చింది. లేదు నాకు ఇక్కడ హలో వంశీ నా పేరు కానీ, లేదంటే మీ పేరు కానీ ఏదో ఒకటి రావాలి. సో అట్లాంటప్పుడు హలో ప్రింట్ హలో వంశీ గుడ్ ఈవినింగ్. ఓకే, సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడు హలో వంశీ గుడ్ ఈవినింగ్ అని వస్తుంది. కరెక్ట్. సో మనం ఇక్కడ ఏం రాస్తే అది వస్తుంది. సో ఒక లైన్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఇప్పుడు నేను దీన్ని కిందికి అంటాను ఇట్లా. ఓకే, ఎందుకంటే నాకు గుడ్ ఈవినింగ్ అనేది కింద రావాలి. సో ఇంకో లైన్లో తీసుకుంటా. ఓకే, సో మీకు అర్థమవుతుంది. ఓకే, సో నేను ఎంటర్ ఇచ్చా. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఏం చూపిస్తుంది ఇక్కడ మనకి సింటాక్స్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ కనుక కింద మీకు లైన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ లైన్. సో ఈ రెడ్ కలర్ లైన్ వచ్చిందని అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని అర్థం. ఓకే, సో ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ సింగిల్ కోట్ అనేది మిస్ అయింది, అందుకని వస్తుంది. అండ్ ఇది క్లోజ్ అవ్వాలని కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఇది కింద ఉంది. సో దీనికి కూడా నేను సింగిల్ కోట్ ఇచ్చా. సో క్లోజ్ అయితే అయింది, అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది,
కంటిన్యూషన్ వస్తుంది, కానీ గుడ్ ఈవినింగ్ మాత్రం రావట్లేదు. ఓకే, సో గుడ్ ఈవినింగ్ రావడానికి ఏం చేయాలనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్, హలో వంశీ. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ స్లాష్ ఉంది కదా, బ్యాక్ స్లాష్ ఎన్ ఇవ్వాలి, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలని చెప్తున్నా. ఓకే, బ్యాక్ స్లాష్ ఎన్ గుడ్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, హలో వంశీ గుడ్ ఈవినింగ్ అనే 2 లైన్స్లో వచ్చింది. అర్థమైందా, 2 లైన్స్లో వచ్చింది. సో నేను ఇదే లైన్ని మళ్ళీ ఒకసారి ఇంకో కోడ్లో తీసుకుంటా. జస్ట్ నేను 4-5 బ్లాక్స్ అనేది ఎంటర్ చేస్తాను నేను. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్ స్లాష్ ఎన్ తర్వాత స్పేస్ ఇవ్వలేదు. స్పేస్ ఇస్తే దానికి దీనికి తేడా ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, హలో వంశీ అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ హలో ఈ రెండు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి అడిషనల్ స్పేస్ అయితే వచ్చింది. ఓకే, సో మనం ఇది ఎస్కేప్ చేసిన తర్వాత, అంటే నెక్స్ట్ లైన్కి మనం తీసుకెళ్ళిన తర్వాత, సో ఇక్కడ మీరు కనుక స్పేస్ ఇస్తే ఇది ఫస్ట్ లైన్ కింద కన్సిడర్ చేస్తుంది, ఫస్ట్ వర్డ్ కింద కన్సిడర్ చేస్తుంది. సో అందుకని మనం ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు. ఓకే, స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ ఎలా అయితే ఇచ్చామో అలా ఇస్తేనే మనకి ఇలా వస్తుంది. ఓకే, సో ఓకే, ఇది ఒక మెథడ్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను మీకు. అదేంటంటే ప్రింట్ ఆఫ్. సో ఇక్కడ మనము సింగిల్ కోట్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు నేను చూడండి, సింగిల్ కోట్ 1 2 3 టోటల్ 6 టైమ్స్ ఇచ్చా. 6 టైమ్స్ ఇచ్చి దీన్ని డివైడెడ్ బై 2 చేస్తా, అంటే మధ్యలో బ్రేక్ చేస్తా. సో పైన 3 టైమ్స్, కింద 3 టైమ్స్. ఓకే, సో ఇప్పుడు నేను హలో వంశీ గుడ్ ఈవినింగ్ అని ఇచ్చా. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, 2 లైన్స్లో వస్తున్నాయి. ఇక్కడ మనము ఎస్కేప్ ఇవ్వకుండా కూడా, స్లాష్ అని ఇవ్వకుండా కూడా 2 లైన్స్లో వస్తున్నాయి. ఎలా వస్తున్నాయనంటే ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ట్రిపుల్ కోట్స్ ఏదైతే ఉందో ఇది హెల్ప్ చేస్తుంది. అట్లా ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను, ఈ స్పేస్ రిమూవ్ చేయాలమ్మా. ఇలా రిమూవ్ చేస్తే మనకి స్టార్టింగ్లో వస్తుంది, ఇక్కడ ఎలా వచ్చిందో అలా వస్తుంది. ఓకే, సో చూసారు కదా. సో 2 లైన్స్లో ఇవ్వడానికి ఈ స్లాష్ అనే యూజ్ చేయని అవసరం లేదు, ఇట్లా ట్రిపుల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మనకి ఇంకొక మ్యాజిక్ కూడా ఉంది, అదేంటంటే డబుల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో డబుల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా మనకి సేమ్ రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ మనకి పైన అయితే ఏం రిజల్ట్ వచ్చిందో అది కూడా ఇక్కడే వస్తుంది. అండ్ నెక్స్ట్ లైన్ మీరు కావాల్సినట్టు మీరు రాసుకోవచ్చు. చూడండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ to the principal Venus School, respected sir, my name is Vaksh. ఓకే, సో ఇలా ప్రింట్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ ఏదైతే మీరు ఎలా అయితే టైప్ చేశారో సో అలానే ఇక్కడ కూడా వస్తుంది. As I am suffering from fever, okay, I need leave for tomorrow. Just small గా రాస్తున్నా. Viewers obediently వంశీ ఫస్ట్ క్లాస్. ఓకే, సో ఇలా కనుక ఇచ్చినట్లయితే చూడండి ఎలా ప్రింట్ అయిందో. సో మనం ఎక్కడ ఏదైతే టైప్ చేసామో ఎగ్జాక్ట్ సేమ్ ఇండెంటేషన్స్, ఇండెంటేషన్ అంటే ఈ స్పేస్. సో ఇట్లా ఎగ్జాక్ట్ సేమ్ ఇండెంటేషన్ తోని మనకి ఇక్కడ ప్రింట్ అయితే అయింది. సో ఇక్కడ వంశీ ఉంది, ఇదే లెటర్ నేను 10 మెంబర్స్కి రాయాలి. లైక్ ఈ వంశీ అనేది రీప్లేస్ అయ్యి మీ నేమ్ రావాలి, అది కూడా మీ ఫ్రెండ్స్ నేమ్తో పాటు, అది కూడా సింగిల్ క్లిక్లో రావాలి. సో అట్లాంటి అన్ని మ్యాజిక్స్ అన్ని కూడా మనం చేయగలుగుతాం ఇందులో.
జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్, టూ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, 2 లైన్ ఆఫ్ కోడ్ తోని మనము ఇక్కడ నా నేమ్ బదులు మీ నేము, అట్లనే మీ ఫ్రెండ్స్ నేమ్, ఒక 10 లెటర్స్ అనేటివి కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, సో అంత ఈజీ ఉంటుంది. సో ఒక చిన్న కోడ్ అయితే నేను మీకు స్టార్టింగ్ లో నేను ఇప్పుడు వేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సో ఏంటంటే నేమ్స్ ఏంటి, మీ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పండి. లైక్ ప్రియా, మధు, లక్ష్మి, అరుణ్, కౌశిక్. సో ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ నేమ్ అనుకుందాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసా. సో ఇవన్నీ కూడా నేమ్స్ లో సేవ్ అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇది ప్రింట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాను. ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తేనే నేను ఇవన్నీ రాయగలుగుతాను. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ నేమ్స్, సో ఇండెంటేషన్స్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసాను, ఎగ్జిక్యూట్ అయిపోయింది. అది కూడా చూడండి ఎంత అసలు కొంచెం కూడా టైం తీసుకోవాలి. చూడండి, ఇది ప్రిన్సిపల్ వీనస్ రెస్పెక్టెడ్ సార్, మై నేమ్ ఇస్ ప్రియా వచ్చిందా. సో యువర్స్ ఒబీడియంట్లీ ప్రియా, ఫస్ట్ క్లాస్. మళ్ళీ నెక్స్ట్ వన్ ఇంకొక లెటర్ వచ్చింది. సో మధు వచ్చింది నేమ్, అండ్ ఇక్కడ ఒబీడియంట్లీ మధు అని కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి, లక్ష్మి కూడా వచ్చేసింది. అరుణ్ లెటర్ కూడా వచ్చేసింది. అండ్ ద లాస్ట్ ఈస్ కౌశిక్. సో కౌశిక్ లెటర్ కూడా వచ్చేసింది. సో నేను ఏం చేశాను ఇక్కడ, జస్ట్ మీరు రాసింది మాత్రం తీసుకున్నా. జస్ట్ నేను ఒక లైన్, ఇది నా అడిషనల్ లైన్, మీ నేమ్స్ అంతే, 2 లైన్ ఆఫ్ కోడ్. సో ఇవి తీసుకొని నేను ఇంతమంది లెటర్స్ ఒకటేసారి ప్రింట్ చేశా. అండ్ ఇక్కడ కూడా నేను ఒక డివైడర్ అనేది ఇస్తాను చూడండి. సో ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఓకే, సారీ, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక 100 స్టార్స్ వేసాను నేను ఇక్కడ. ఇవన్నీ కూడా 100 స్టార్స్. ఓకే, సో ఇవన్నీ 100 స్టార్స్. లైన్ లైక్ ప్రియాది అయిపోయింది, స్టార్స్ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ మధు అయిపోయింది, మళ్ళీ స్టార్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ లక్ష్మి అయిపోయింది. సో ఒక డివైడర్ లెక్క అనమాట. ఇన్ కేస్ మీ స్టార్ బదులు వేరేది ఏదైనా కూడా తీసుకోవచ్చు. లైక్ లైన్ తీసుకున్నాను అనుకోండి, సో ఇట్లా మీకు లైన్ లెక్క ఇలా కనిపిస్తుంది అనమాట, ఐకాన్ తీసుకుంటే. ఓకే, సో ఇన్ కేస్ నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అండర్స్కోర్ తీసుకున్నాను అనుకోండి, సో మీకు ఇట్లా పర్ఫెక్ట్ లైన్ వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మీరు డైరెక్ట్గా మీకు పేపర్లో ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చాలా సింపుల్, ప్రతిసారి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఒక్కటే రౌండ్లో అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రింట్ ఎలా వేయాలి, ఒక లైన్లో ఎలా వేయాలి, మల్టిపుల్ లైన్స్లో ఎలా వేయాలి, ఓకే, అండ్ ఒక పారాగ్రాఫ్లో ఎలా వేయాలి, ఇవన్నీ కూడా మనము ఇందులో ఈ వీడియోలో నేర్చుకున్నాము. అండ్ సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైక్ డే 1 ఇంట్రడక్షన్ టు పైథాన్. సో నేను ఈ క్లాస్ యొక్క లింక్, అంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లోని లింక్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే నేను ఇక్కడ టైప్ చేసిన కోడ్ అంతా ఎగ్జిక్యూషన్తో సహా మీకు కనిపిస్తుంది. మీరు ఇది చూసి
మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ కొలాబ్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ నోట్బుక్ డ్రైవ్ అని కొడితే మీకు కొత్తది వచ్చేస్తుంది. ఇట్లా లోడ్ అవుతుంది. రిఫ్రెష్ చేద్దాం. సో ఇట్లా కొత్తది వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ కనెక్ట్ బటన్ ఉంటుంది, కనెక్ట్ చేస్తారనంటే సర్వర్కి కనెక్ట్ అయిపోతుంది. సో సర్వర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు నా కోడ్ చూసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది. సో ఈ కోడ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఓపెన్ చేయండి, చెక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.